హలో ఆల్, వెల్కమ్ టు ఇష్యూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్ అండి. సూపర్ టేస్టీ జీరా రైస్ అండి. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మనం రైస్ వండుకొని పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి ఈ రెసిపీ. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది అన్ని రకాల వాళ్ళు తినొచ్చండి, అన్ని ఏజ్ల వాళ్ళు తినొచ్చు. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ. మనం పెద్ద ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు. చాలా లైట్ రెసిపీ కూడా. ఎప్పుడు డైలీ అన్నం కర్రీ అని మనము విసిగిపోతుంటాం కదా. జస్ట్ సింపుల్గా కర్రీ ఏం లేకపోయినా సరే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆయిల్ మీకు సరిపడా వేసుకోండి. నేను కొంచెం రైస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఆ తర్వాత జీడిపప్పు యాడ్ చేశాను. జీడిపప్పు కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి 5 to 6. నేను రైస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి. సో మీరు రైస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్. కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయాలండి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న 1/2 kg రైస్ అండి నేను తీసుకున్నాను. ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసి టాస్ చేయండి. నాకు టాస్ చేయడానికి అంతగా రాకపోతే నేను జస్ట్ మిక్స్ చేశాను. గ్రాడ్యువల్గా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కలపండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర పొడి అండి, వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక చేసుకున్నామంటే. గ్రాడ్యువల్గా కలిపేసి కొంచెం ఆ పొడి రైస్కి పట్టేలాగా కొంచెం లైట్గా కలుపుకోవాలండి. ఆ తర్వాత చివర్లో కొత్తిమీర వేసుకొని కనుక గార్నిష్ చేసుకొని, మీకు ఏదైనా రైతా ఉంటే రైతాతో తినేయచ్చు, ఇంకేదన్నా గ్రేవీ కర్రీ ఉన్నా గ్రేవీ కర్రీతో తినేసేయచ్చు. జస్ట్ ఏమీ లేకపోయినా ప్లెయిన్గా కూడా తినవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.